శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం అమరాపురంలో నేడు సింగిల్ విండో అధ్యక్షులుగా గణేష్, డైరెక్టర్లుగా దాదాపేర్ మరియు జనసేన నాయకుడు ధనుంజయ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల్ల తిప్పేస్వామి మరియు శ్రీనివాసమూర్తి హాజరై నూతన బాధ్యతలు చేపట్టిన నాయకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం కుటుంబ సభ్యులు, మాజీ డీలర్లు, సర్పంచ్లు, కార్యకర్తలు, స్థానిక నాయకులు, మాజీ ఎంపీటీసీలు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎన్ గణేష్ అను నేను అమరాపురం ప్రాథమిక వ్యవసాయ అమరాపురం మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలక మండలి అధ్యక్షునిగా బాధ్యతను స్వీకరిస్తూ శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల విధేయత విశ్వాసం చూపుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార చట్టం మరియు బైలాకు ఎలాంటి భంగం కలగకుండా ప్రవర్తిస్తానని సహకార సంఘం అభివృద్ధికి సంఘం పరిధిలోని రైతుల శ్రేయస్సు కోసం చిత్తశుద్ధిగా పనిచేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను అమరాపురం మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలక మండలి డైరెక్టర్ గా పదవి బాధ్యతలు స్వీకరిస్తూ శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల విధేయత విశ్వాసం చూపుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార చట్టం మరియు బైలాకు ఎలాంటి భంగం కలగకుండా ప్రవర్తిస్తానని సహకార సంఘం అభివృద్ధికి సంఘం పరిధిలోని రైతుల శ్రేయస్సు కోసం చిత్తశుద్ధిగా పనిచేస్తానని దైవ సాక్షిగా ప్రమాణము చేస్తున్నాను. ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ ధనంజయ అనే నేను అమరాపురం మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలక మండలి డైరెక్టర్ గా పదవి బాధ్యతలు స్వీకరిస్తూ శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల విధేయత విశ్వాసం చూపుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార చట్టం మరియు బైలాకు ఎలాంటి భంగం కలగకుండా ప్రవర్తిస్తానని సహకార సంఘం అభివృద్ధికి సంఘం పరిధిలోని రైతుల శ్రేయస్సు కోసం చిత్తశుద్ధిగా పనిచేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. మంచి పదోన్నతి సాధించి మంచి పొజిషన్ లో ఉండొచ్చని మన తెలుగుదేశం పార్టీ ఈరోజు రుజువు చేసింది. ముందుగా గణేష్ అన్న గారికి, అలాగే దాదాపీర్ అన్న గారికి, డాక్టర్ ధనంజయ్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.
మన మండల కేంద్రంలో అత్యధికంగా రైతులు ఉన్నందున మనకు మార్కెట్ యార్డ్ కావాలని చాలా సంవత్సరాల నుంచి అడుగుతున్నారు. చాలా సంవత్సరాల కళ అది, కానీ ఈసారి నెరవేరబోతుంది. వచ్చే నెలలో లేదా ముందు నెలలో మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి ద్వారా భూమి పూజ జరుగుతుందని మన ఎమ్మెల్యే గారు చెప్పారు. దానికోసం మన మండల రైతులందరి తరఫున ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన పార్టీ అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం పూర్తయింది. కేవలం 1 సంవత్సరంలోనే మన మడక్షిర తాలూకి 10,750 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మన ప్రతిపక్ష నేత చెప్పారు కేవలం 50 రూపాయల పని కూడా జరగలేదని. కానీ ఆయన మడక్షిర నియోజకంలో ఉన్నారో లేదో తెలియదు, కానీ ఇది మాటలతో చెప్తున్న సంఖ్య కాదు. మన ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ రుజువు చేశారు. ఎక్కడ ఏ మండలంలో ఏ ఊర్లో ఎన్ని కోట్లతో విధులు నిర్వహిస్తున్నారో కూడా చెప్పారు. మన ఎమ్మెల్సీ గారికి ఎమ్మెల్యే గారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కేవలం 1 సంవత్సరంలోనే ఇంత అభివృద్ధి పని జరిగితే ఇంకా 4 సంవత్సరంలో మన తాలూకా ఏ లెవెల్లో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. మంచి నాయకత్వం ఉంది, మనకి మంచి లీడర్లు ఉన్నారు. అందరూ కలుపుకొని మన పార్టీ అభివృద్ధికి మరింత కృషి చేయాలి. అసెంబ్లీలో ఏ విధంగా అయితే ప్రతిపక్షం లేదో, మండల స్థాయి ఎన్నికల్లో సర్పంచ్లో కూడా మన మండలంలోనూ 11 పంచాయతీలో కూడా మన పార్టీ జెండానే ఎగరాలని మనందరం దానికోసం కష్టపడి పనిచేయాలని తెలియజేసుకుంటూ ఈ 2 మాటలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అనేక పోరాటాలు, పార్టీ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వర్తించినందుకు, పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది. ఆ గుర్తింపులో భాగంగానే మొన్న మండల కన్వీనర్లుగా చేసిన అందరికీ సహకార సంఘ చైర్మన్లుగా అవకాశాలు ఇవ్వడం జరిగింది. మీ ప్రాంతంలో పుట్టి రైతుల యొక్క కష్ట సుఖాలు తెలిసి ఆ రైతులకి సహాయపడే అవకాశం కొద్దిమందికే వస్తుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రైతులకి అందుబాటులో ఉంటూ అత్యధిక శాతం రుణాలు మంజూరు చేస్తూ వ్యవసాయ రంగానికి లేదా పాడి పంటలు పెంచుకునేటువంటి రైతులకి, అన్ని వర్గాల రైతులకి సహాయ సహకారాలుగా నిలబడాలని గణేష్ని సూచిస్తూ, అదేవిధంగా డైరెక్టర్లుగా దాదు, ధనుంజయ్, మీరు కూడా రైతులకి అందుబాటులో ఉండి రైతుల సంక్షేమం కోసం పాటుపడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, గత 5 సంవత్సరాల్లో రైతుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విస్మరించింది. ఏ రైతు ధర కల్పించినటువంటి పరిస్థితి లేదు, ఏ రైతుల్ని కూడా ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ అన్ని వర్గాల రైతులకి మద్దతు ధర కావచ్చు, రైతుల యొక్క సంక్షేమం కోసం పాటుపడుతున్నటువంటి రైతు ప్రభుత్వం ఇది. ఆగస్టు మొదటి వారంలో 2వ తారీఖు కానీ 3వ తారీఖు కానీ అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా రైతుల అకౌంట్లోకి రాబోతా ఉన్నాయి. అన్ని వర్గాల రైతులు, ఉత్తరాంధ్రలో ఆక్వా రైతులు కావచ్చు, ఇక్కడ వరి రైతులు కావచ్చు, సీని రైతులు కావచ్చు, టమోటా రైతులు కావచ్చు, గత ముఖ్యమంత్రి మద్దతు ధర కోసం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రిగా మొదటి సంతకం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ వర్గ రైతుల కోసం కూడా పాటుపడింది లేదు. ధరల స్థిరీకరణ నిధితో 1 రూపాయి కూడా బడ్జెట్ పెట్టింది లేదు, రైతుల్ని ఆదుకున్నది లేదు. మన ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఏ రైతుకి కష్టం వచ్చినా ప్రభుత్వం అక్కడికి పోతా ఉంది. స్వయంగా చంద్రబాబు గారే వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది, వాళ్ళ కష్టాలను తెలుసుకోవడం జరుగుతుంది. గత ముఖ్యమంత్రి ఏ రోజు కూడా ఏ